హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మిరాయి మూవీ అయితే చూసి రావడం జరిగింది. హనుమంతును సూపర్ హీరోగా మారిన మన తేజ సత్య ప్రధాన పాత్రగా ఇలా హీరోగా నటిస్తున్నాడు. ఈ స్టోరీ లైన్ వస్తే కలియుగంలోని మహాబర్ లామ మంచు మనోజ్ ఆ పుస్తకం ద్వారా శక్తులను సొంతం చేసుకొని భూమి మీద అర్హత లేని వాళ్ళను చంపేయాలని అనుకుంటాడు మన మంచు మనోజ్. మరి అత్యంత శక్తివంతుడైన మహాబీర్ లామాలను ఎదుర్కొనే ఏకైక శక్తి ఏంటిదంటే మన మిరాయి. దాన్ని చేజిక్కించుకోవడానికి ఆ ద్వారా లోక కళ్యాణం చేకూర్చే బాధ్యత మన వేద సజ్జది, మన హీరోది మీద పడుతుంది. దాన్ని అతడు ఎలా నెరవేర్చాడు, అందుకోసం ఎలాంటి ఇబ్బందులు పడ్డాడో, హీరోయిన్ హీరోకి ఎలా సహాయపడిందో అనేది మిరాయి యొక్క స్టోరీ లైన్ అయితే ఇలా ఉంది సినిమాలో. మిరాయి యొక్క స్టోరీ లైన్, సినిమాటోగ్రఫీ మాత్రం సినిమాలో మాత్రం వేరే లెవెల్ ఉంది. సిజిఐ గానీ వేరే లెవెల్ ఉంది. అక్కడక్కడ ఏఐ వాడేది కానీ అది కొంచెం గ్లమ్సింగ్ గా అనిపించింది, కానీ మిగతాదంటే వేరే లెవెల్ ఉంది. స్టోరీ లైన్ గానీ మంచు మనోజ్ అన్న గానీ మా తేజ సజ్జన్ అయితే డామినేట్ చేసిన అనుకోరాదు. ఆ బాడీ లాంగ్వేజ్ గానీ ఆ స్వాగ్ గానీ డైలాగ్ డెలివరీ గానీ వేరే లెవెల్ ఉంది మంచు మనోజ్ అన్నది అయితే. అక్కడక్కడ కొంచెం లాగ్ అన్నప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ మాత్రం తన బీజిఎం తోని ప్రాణం పోసి కొట్టినట్టుంది భయ. అక్కడ లాగ్ అయిన సీన్ లో మాత్రం బీజిఎం కొడితే మాత్రం వేరే లెవెల్ ఉంది. మెయిన్ సినిమాలో అంటే ఆ పక్షి సీన్ మాత్రం హైలైట్ ఉంటది భయ. విఎఫ్ఎక్స్ గానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గానీ వేరే లెవెల్ ఉంటది పక్షి సీన్. ఇంకా ఇలా మైనస్ పాయింట్ ఏంటిదంటే కొంచెం ఏఏ వాడగానే కొంచెం క్లమ్సింగ్ గా అనిపించింది. మిగతాదంతా వేరే లెవెల్ ఉంది. లాస్ట్ క్లైమాక్స్ కూడా అదిరిపోయింది అనుకోరాదు, వేరే లెవెల్ ఉంది క్లైమాక్స్ కూడా. ప్లీజ్ like and subscribe.